మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. కొన్ని ఇళ్లలో అండి మనం కొన్ని జీవితాలు కనుక చూస్తే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ప్రవర్తన తీరును బట్టి మనకు ఉండేటువంటి సుఖాలు సంతోషాలు అన్నీ వాళ్ళకి తాకట్టు పెట్టేస్తుంటాము. అంటే వీళ్ళకు ఉండేటువంటి ఇండివిజువల్ ఫ్యూచర్ని కనీసం చూద్దామని అంటే మొత్తం క్వశ్చన్ మార్కులు పడిపోతాయి, లేదా కన్ఫ్యూషన్స్ పడిపోతాయి. లేచి ఏదైనా వేరేది చేసుకుందాము అనుకునేటువంటి ఆలోచన కూడా వీళ్ళలో ఉండదు. అంటే డిపెండెన్సీ నేచర్ పెరిగిపోతూ ఉంటుంది. అదొక రకం అయితే కొంతమంది పాజిటివ్తో కొట్టేస్తారు, మంచితనంతో కొట్టేస్తారు. ఇలాగేమో బయటికి వెళ్ళాలని ఉంటుంది, కానీ మంచితనం అడ్డుకుంటుంది. చేయలేరు, చెప్పలేరు, మాట్లాడలేరు, నోరు మెదపలేరు, కానీ మల్టీ టాలెంటెడ్ ఉంటారు. బట్ అలా సొంత ఇంట్లోనే అటువంటి వాతావరణం ఎప్పుడు క్రియేట్ అవ్వకూడదు. ఇష్టాలకి, సుఖాలకి, సంతోషాలకి వీళ్ళకంటూ కొంత ఇండివిజువాలిటీ కోరుకోవటంలో తప్పు లేదు. కోరుకోవటం ఇన్ ద సెన్స్ ఆ ఫ్యామిలీలోనే వీళ్ళకంటూ ఉండేటువంటి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ వాళ్ళ మీద, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కూర్చొని మాట్లాడుకున్నా సరే బయటకు వచ్చేటువంటి ప్రవర్తన అయితే ఖచ్చితంగా ఉండాలి. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇంకొకటి, ఇవాళ మనం చూస్తే అండి, నాకు ఆన్ యావరేజ్ చూసుకుంటే ప్రతి ఒక్కరూ చెప్పింది ఇదేనండి. కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని బయటకు వచ్చారు, కానీ అంటే టాలెంట్ ఉంది, బయటికి వెళ్ళకూడదు, సో ఇంట్లో గార్డెనింగ్ చేసుకొని, లేదంటే చిన్న చిన్న వ్లాగ్స్ చేసుకొని, అంటే భర్తకు అనుగుణంగా చేసి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును భర్తకు అనుగుణంగా ఉందామనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అదంతా ఒక రకం అయితే, ఇవాళ ఇప్పటికీ స్టిల్ కొంతమంది ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళ కళ్ళెమ్మట క్వశ్చన్ పడగానే ఆటోమేటిక్ కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇంట్లో వీళ్ళకు ఉండేటువంటి ప్రవర్తన తీరుని బట్టి కొంతమంది చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళ ప్రవర్తనను భరించలేక సరే ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి వీళ్ళకు ఉండేటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వాళ్ళకి తాకట్టు పెట్టేస్తూ ఉంటారు. ఆ కేటగిరీని ఏమనాలి? అటువంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి? విజిల్ సినిమా చూసారా? అందుట్లో ఒక 2 minutes ఏమో ఒక సీన్ ఉంటుందండి. ఆ సినిమాలో ఫుట్బాల్ టీంని, తను ఒక టీంని అరేంజ్ చేసుకోవాలి. ఆ టీంని అరేంజ్ చేసుకునేటటువంటి సిచ్యుయేషన్లో కొన్ని ఆణిముత్యాలను ఏరుతూ ఉంటాడు అన్న. అవును. ఆ ఏరే క్రమంలో ఏమవుతుందనంటే, ఒక అమ్మాయి ఇంటికి వెళ్తాడు, అందరు లేడీస్ అనమాట. ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు, విజిల్ సినిమా చూడండి అందరూ, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళైపోయి ఉంటుంది. తను చాలా మంచి గోల్ కీపర్. అవును. చాలా చాలా ఎక్స్పర్ట్ అనమాట ఆ గోల్ కీపర్. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేసరికి అమ్మాయి ఇంట్లో చూస్తే ఇంటి పని చేస్తూ ఉంటుంది. అదే అమ్మాయి నేషనల్ వైడ్గా ఆడి ఛాంపియన్స్ నేషనల్ ప్లేయరు ఇంట్లో గెరట తిప్పుతూ ఉంటుంది. అతని హస్బెండ్ ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంటికి వెళ్ళి అడుగుతాడు, ఏమండి ఇట్లా మీ భార్యని మేము ఇట్లా మా టీంలోకి తీసుకుందామని అనుకుంటున్నాము అనగానే అతను ఒక వెటకారమైన నవ్వు నవ్వుతాడు. ఏయ్ అని పిలుస్తాడు. అమ్మాయి లోపల నుంచి వచ్చి కాఫీ టీ ఇవ్వు అనేసి, నేనేంటో తెలుసా, అదేంటో తెలుసా, మా ఇంట్లో ఎవరో కూడా ఆడవాళ్ళు ఎవరో బయటికి వెళ్ళిందా, ఇది లేదు, అది ఇది అనేసి ఒక మేల్ ఈగో అనేది భయంకరంగా చూపించేస్తూ ఉంటాడు. అంటే అతను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, మా ఇంట్లో ఎవరైనా సరే, ఎంతటి ఆడవాళ్ళైనా, అది సొంత వాళ్ళైనా, ఇంటికి వచ్చిన ఆడదే కాదు, ఇంట్లో ఉన్న ఆడది కూడా, అది అక్కడ చూసారా అని ఇట్లా చూపిస్తే అక్కడ ఒక ఆడ మనిషి అంట్లు తోముతూ ఉంటుంది. మా అక్క ఐఏఎస్ టాప్ ర్యాంకర్, కానీ ఇంట్లో అంట్లు తోమిస్తున్నాం, మాకు అక్కర్లేదు, ఆడవాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు, అసలు మేము అలాంటి చేతగాని వాళ్ళం కాదు, ఆడవాళ్ళని పైకి పంపించేవాళ్ళం అనగానే అద్భుతమైన డైలాగ్ ఉంటుంది సార్ అక్కడ ఆ సీన్లో. బేష్ సార్, మీరు ఎంత ఉన్నతులంటే దేశానికి ఉపయోగపడాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ చేత అంట్లు తోమిస్తారు, దేశానికి ఉపయోగపడాల్సిన ఒక నేషనల్ ప్లేయర్, ఒక గొప్ప గోల్ కీపర్, ఎవరైతే అథ్లెట్ వంటింట్లో కాఫీలు టీలు పెడుతుంది. మీరు ఎంత గొప్పవాళ్ళు సార్. ఆ ఒక్క మాటని ఎంత సెన్సిటివ్గా వాడతారంటే ఆ సీన్లో, అది ఎక్కడో కొడుతుంది ఆ హస్బెండ్కి. అవును, మనసుకు గుచ్చుకుంటుంది. అంటే దేశానికి ఉపయోగపడే టాలెంట్ని నువ్వు అంట్లు తోమిస్తున్నావా నీ అహంతో? మా ఇంట్లో ఆడవాళ్ళు కష్టపడాల్సిన అవసరం మాకు లేదండి, పంపించాల్సిన. చాలామంది నిజంగా చెప్తున్నా, ఎంతమంది ఆడవాళ్ళు నేను బయటికి వెళ్ళినప్పుడు ఏడ్చిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మమ్మల్ని బయటికి పంపించరండి, మాకు బయటికి రావాలని ఉందండి, మా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని ఉందండి. అదేమంటే మీకేం కర్మ, మీకేం కావాలో చెప్పండి, పడేస్తున్నాం కదా అంట. ఆస్తులు ఉన్నాయండి కానీ అస్తిత్వం లేదు అని ఏడ్చిన ఆడవాళ్ళని నేను ఎంతోమందిని చూశాను సార్.
ఎలా రావాలో మేము బయటికి అర్థం కావటం లేదు అని అంటే నాకు నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళ మొహంలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్కి వాళ్ళని చూస్తుంటే నేను చెప్తాను అనమాట. ఏంటి అని అంటే వాళ్ళకి నేను వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నేను వాళ్ళకి చెబితే వాళ్ళకి బయటకు వచ్చే ధైర్యం కూడా ఉండదు సార్. వచ్చి ఎలా బ్రతకాలి? మరి అదొక క్వశ్చన్ కదా. అంత పెద్ద కుటుంబాన్ని ఎదిరించి రాలేరు కదా. ఇలా ఏడ్చేటటువంటి ఆడవాళ్ళలో ఏ భర్త అయినా ఒక్కసారి నీ భార్యని తట్టి లేపండి, ఒక్కసారి అడిగి చూడండి, ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుని అడిగి చూడండి నీ యొక్క లక్ష్యం ఏంటి అని. ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఏడుపు వచ్చేస్తున్నా తెలుసా, ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఇలా అడిగే వాళ్ళు కూడా లేరు సార్. అట్లీస్ట్ మీరు అడిగారు, ఒకసారి మీరన్నా నోరు విప్పి, లేదా ఇలా అడగమనండి అని మీరు చెప్పారు. కొంతమందికి అది చెప్పేటువంటి వాళ్ళు కూడా దొరకదు. నేను చెప్తున్నాను కదా ఎంత మూర్ఖత్వంతో ఉంటారు అని అంటే వాళ్ళ మేల్ ఈగో అంటారు దాన్ని, పురుషాహంకారం ఎట్లా ఉంటుంది అని అంటే ఆడది అంటే కాళ్ళ కింద చెప్పు, చెప్పు కింద తేలు, అర్థమైందా? ఇంకా నీచంగా చెప్పాలంటే చెప్పు కింద తేలు, అలా పెట్టేస్తాం అంతే అనేటటువంటి భావజాలము, దరిద్రమైనటువంటి భావజాలం ఉన్నటువంటి పురుష పుంగవులు ఈ యొక్క ప్రపంచంలో కొదవలేదు సార్. భార్య అనగానే అంత చిన్న చూపు ఎందుకు వస్తుంది నీకు? నీలో సగభాగం పనికిరానిదా? నీలో సగభాగానికి ఉన్నటువంటి అస్తిత్వం లేకుండా నువ్వు చేసావంటే నువ్వు సగం ప్యారలైజ్ అయిపోయినట్టే కదా, పెరాలసిస్ వచ్చినట్టే కదా. నీ భార్య అంటే నీలో సగాన్ని ప్యారలైజ్ చేసేస్తున్నారు. సమాధానం చెప్పగలవని? ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తెచ్చుకోలేక అలా ఉండిపోయి ఇంట్లోనే ఉండిపోయి ఈరోజు నాగరాజు గారు ప్రతి ఒక్కళ్ళు అశాంతితో ఎందుకున్నారు? ప్రపంచమంతా ఎందుకు అశాంతితో ఉంది అని అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. విపరీతమైనటువంటి స్వేచ్ఛ పేరుకి అభివృద్ధి అని పేరు పెట్టేసుకొని, స్వేచ్ఛకి అభివృద్ధి అని పేరు పెట్టుకొని, విచ్చలవిడితనానికి స్వేచ్ఛ అభివృద్ధి అనేటటువంటి పేరు పెట్టుకొని నాశనం చేస్తున్నారని మాట్లాడుకున్నది ఎంత వాస్తవమో. స్వేచ్ఛ లేకుండా ఆ లోపల ఉన్నటువంటి ఆశయాల్ని, లక్ష్యాలని బయటికి తీసుకురాలేక వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని చంపుకుని జీవోత్సవాల్లా బ్రతుకుతున్నటువంటి భార్యలు, చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు ఎంతమంది ఉన్నారు సార్? ఇక్కడ ఏమవుతుందంటే మన యొక్క వాతావరణంలో, ఈ యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి అణువులో, ప్రతి కణంలోనూ ఒక విధమైనటువంటి జాడ్యము వేళ్ళునుకుపోయి ఉంది. ఏంటి అనంటే ఆడది పుట్టడమే ఒక జాడ్యాన్ని మనసులో తన యొక్క ప్రతి అణువులో వేసుకుని పుట్టేస్తుంది. ఏంటంటే నేను బలహీనురాలని, కుటుంబం లేకపోతే నేను బ్రతకలేను, భర్త అనేవాడే నాకు సర్వస్వం. ఇది వాస్తవం అండి. ఎప్పుడు సర్వస్వం? ఎప్పుడు కుటుంబం? నీ అస్తిత్వాన్ని, నీ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ, వాళ్ళు నిన్ను నిలబెడుతూ ముందుకు వెళ్ళేటటువంటి దాన్ని కుటుంబం అంటారు. ఒక కుటుంబంలో బానిసలాగా బ్రతుకుతూ, కనీసం సార్ నోరు తెరిచి కొత్త చీర కొనివ్వమని అడిగే హక్కు ఎవరికి ఉండదు సార్, తెలుసా మీకు? అత్తగారు, ఆడపడుచు, మళ్ళీ ఆ క్యారెక్టర్లకి స్వేచ్ఛలు ఉంటాయి, కానీ ఈ క్యారెక్టర్లకి స్వేచ్ఛలు ఉండకూడదు. ఎలా అంటే ఒక పని మనుషుల కంటే హీనంగా ఇలా బిచ్చం వేసినట్టు ఇంటికి వచ్చిన కోడలకో, ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకో, ఇంట్లో ఉన్నటువంటి ఆడదానికి బిచ్చం వేసినట్టు వేసి పడేస్తూ వాళ్ళని ఏదో ఉద్ధరించేస్తున్నాం అనుకునేటటువంటి పురుష పొంగవలు, అలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయో నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. నాగరాజు గారు దేనికోసం ఈ త్యాగాలు చేస్తున్నారు, దేనికోసం ఉన్నారు అని అంటే చాలామంది నాకు ఫోన్లు చేస్తారు, మేడం నేను డిప్రెషన్లో ఉండిపోయానండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం, దయచేసి నాకు ఏదన్నా మార్గం చూపించండి అని అంటే, ప్రియా చౌదరి ఎవరమ్మా మీకు మార్గం చూపించడానికి? మీలోనే ప్రియా చౌదరి ఉంది, దాన్ని బయటికి తీయండి. మీలో ఉన్నటువంటి అస్తిత్వం అనేటటువంటి ప్రియా చౌదరి అనేటటువంటి అస్తిత్వాన్ని బయటికి తీస్తే మీరు ఏ మార్గంలో నడవాలో, ఎలా నడవాలో, ఎలాంటి జీవితం మీ ముందుందో, ఎలాంటి పోరాట పటిమ మీలో ఉందో, ఎలాంటి నైపుణ్యం మీలో ఉందో అద్దంలో చూపించినట్టు మీ అస్తిత్వం మీకు చూపిస్తుంది. మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు మన పాత డేస్ ఉన్నాయి కదండి, అవి గుర్తొస్తున్నాయి నాకు. అవి ఇందాక మీ ప్రతి ఒక్కరిలోనూ ప్రియా చౌదరి ఉందని చెప్పేసి అన్నారు, చూసారా? ఎస్, అది చాలా తక్కువ మందికే తెలుసు. ఇనీషియల్ టైంలో మీరు చూస్తే పాత వీడియోలు కనుక మీరు చూస్తే అప్పుడున్న మనిషికి ఇప్పుడున్న మనిషికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. ప్రాక్టికల్గా మనం ఆ రోజుల్లో చేసినటువంటి సాహసం ఉంది చూసారా,
టు బీ ఆనెస్ట్ మనం సైకాలజీ వీడియోస్ కానివ్వండి, లేదంటే అదర్ టాపిక్స్ కానివ్వండి, వాళ్ళ యూట్యూబ్లో మీరు నేను స్టార్ట్ చేయక ముందు వ్యూవర్షిప్ వేరు, ఇవాళ వేరు. అర్థమైందా మీకు? చాలా మంది మన దగ్గర నుంచి అంటే నేను దాన్ని కొంచెం ప్రౌడ్గా కూడా చెప్పుకుంటాను. ఎందుకు అని అంటే లైఫ్ కోచ్ అనే ఎప్పుడైతే మనం వీడియోస్లో పెట్టి దాని తర్వాత కౌన్సిలింగ్ తీసుకోవటం అవి చేసి స్టార్ట్ చేశాము, అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ మీరు చదివిన చదువు కానివ్వండి, అవన్నీ ఇచ్చేసుకొని అనాలిసిస్ చేసుకొని మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని వీడియోస్ చేయటం ఎప్పుడైతే స్టార్ట్ చేశామో, చాలామంది అందులో సైకాలజీ టాపిక్స్ని కూడా మనం తెలియకుండా, అంటే వాళ్ళల్లో ఉండేటువంటి జీవితాలను కూడా ఎప్పుడైతే బయట తీసుకొచ్చామో సైకాలజీలో వ్యూవర్షిప్ అంటే ఆ టాపిక్స్ మీద వ్యూస్ పెరిగాయి. ఒక కొత్త చాలా మంది నాకు చెప్పారు నాగరాజు. అవునవును, ఒక కొత్త ఒకప్పుడు సైకియాట్రిస్టులను కానీ సైకాలజిస్టులను కానీ కలవాలి అని అంటే మానసిక రోగులు అయితే, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే వీళ్ళు మానసిక రోగులు అనేటువంటి ముద్ర వేసేవాళ్ళు. అంటే మేడం మీ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు మేము చాలా గొప్పగా కౌన్సిలింగ్ అనేటటువంటి ఒక పాజిటివ్ దీంట్లోకి వచ్చాము, దీంట్లోకి వచ్చామని చెబుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నాకు. ఎందుకంటే ఈ పలుకులు ఏవైతే మనం మాట్లాడామో, ఈ భాష కానీ ఈ వెర్షన్ కానీ, ఇది ఎంత ఆ రోజు బయటికి రావాలి అనేటటువంటి మీరు ఇందాక అన్నారు కదా, ఆ ఒక్క పదమే నాగరాజు గారు. ఆనందం కావాలి, ఐశ్వర్యం కావాలి, అస్తిత్వం నిలబడాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఈ 4 స్తంభాలు పునాదులుగా చేసుకొని కూర్చొని ఉంటే ఈ రోజున ఇది ఎంతో మందికి ప్లేస్ ఇచ్చింది. అవును అవును, స్థానాన్ని ఇచ్చింది. చాలామంది మొదట్లో నన్ను చాలా కామెంట్స్ చేశారు తెలుసా నాగరాజు, లైఫ్ కోచా, ఎక్కడ ట్రైనింగ్ అయ్యొచ్చో, నువ్వు అదా, ఎక్కడొచ్చో, నువ్వు ఇదా, నువ్వేంటి అదే. ఇంత నీచంగా చూసినటువంటి వాళ్ళు ఇంత నీచంగా చాలా దీని కింద నా ముందు గొప్పగా మాట్లాడి నా వెనక ఇంకా ఇంతకంటే అద్భుతంగా నన్ను నీచంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు నన్ను చూసి మాటలు రానటువంటి స్టేజ్లో ఈరోజు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ విశ్వం నాకు చాలా పెద్ద వేదిక ఇచ్చిందండి. ఆ వేదికలో మెయిన్ సుమన్ గారిని మర్చిపోలేను. నాగరాజు ఒక విధంగా అప్పుడప్పుడు చిరాకు తెప్పిస్తూ ఉంటాడు, కానీ మరక మంచిదే. అప్పుడప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా, తను కరెక్ట్ చేస్తూ ఉంటాను. అంటే అవన్నీ సహజం. బట్ వన్ థింగ్ ఒకటి ఏంటంటే, ఈరోజు ఎవరైనా నాకు నా జర్నలిస్ట్ కుటుంబం అనేది నా మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళు నాతో ఒకటే మాట అంటారు, ఏంటండి మీరు సుమన్ టీవీకి తప్ప ఎవరికి ఇవ్వరండి మీరు అంటే. నాకెందుకో నాగరాజు గారు ఇవ్వకూడదని కాదు, కానీ నాకెందుకు ఇది ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక పుట్టినిల్లు మాదిరి అంతే. ఒక సుమన్ గారు కూడా ఒక సోదర భావంతో నన్ను ఆయన మధ్యలో నాకు విసుగొచ్చి నేను మానేస్తానండి ఇది అనంటే ఆయన ఒకటే మాట అన్నారు. నాకు ఈ మధ్య కాలంలో హెల్త్ డిస్టర్బ్ అయిన తర్వాత ఇక చాలండి రెస్ట్ తీసుకుంటానంటే కూడా సుమన్ గారు ఒక మాట మాట్లాడారు, అందరినీ మోటివేట్ చేసే మీరే ఈ మాట అనకూడదమ్మా, అనకూడదు. మాకిద్దరు గొడవలు వచ్చే కూడా అదే అక్కడే. ఈ మాట అనకూడదు. 4 days లీవ్ తీసుకుంటాను, నాకు హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేనప్పుడే మనం అన్ని చేసాము. నాగరాజు గారు హెల్త్ బాగోన్నప్పుడు అన్ని చేసి హెల్త్ తెచ్చుకున్నాము. ఇవాళ హెల్త్ బాగోపోవడానికి కారణం ఏంటంటే ఈ పని పని భారం ఎక్కువైపోయి ఈరోజు రెస్ట్ లేక ఈరోజు ఈ సిచ్యుయేషన్ విశ్రాంతి కావాలి. అప్పుడేమో విశ్రాంతిలో నుంచి బయటకు వచ్చేయాలి. ఈ శరీరానికి విశ్రాంతిని ఇవ్వద్దు, మనసుకు విశ్రాంతిని ఇవ్వద్దు, జనంలోకి పోవాలి, ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఈరోజు శరీరానికి విశ్రాంతి కావాలి, సోల్కి విశ్రాంతి కావాలి. ఇవన్నీ వెతుక్కునే స్థాయికి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే నన్ను నేను ఆవిష్కరించుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈ విశ్వం ఖచ్చితంగా మన కోసం ఎప్పుడో ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసి ఉంటుంది నాగరాజు గారు. ఆ ప్లాట్ఫామ్ని మీరు వెతుక్కోవాలి, విశ్వం మీ ముందే పెట్టింది, అది మానేసి అటు చూస్తున్నారు. ఒకసారి ఆ పాత జర్నీ మన ఫస్ట్ డే షూట్ గుర్తించుకుంటే కళ్ళ ముందు ఇలా తిరుగుతున్నాయి. అంటే అంత 12 అయిపోయింది, 1 గంట దాటింది, బయట వర్షం పడుతుంది, పెద్ద వర్షం. ఆఫీస్ ముందు కార్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయి స్కూటీలు కొట్టుకుంటూ వెళ్ళిపోయి బయట ఏం జరుగుతుందో తెలియదు. అది అంటే
చూడండి నాగరాజు గారు, ఇది గుడ్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. లోపల మేము చేసే పనిని బయట ప్రకృతి అంత బీభత్సాన్ని క్రియేట్ చేసినా మా పనికి ఏ విధమైనటువంటి విఘాతం కలగల. అది అసలు మేము పట్టించుకోవాలా, మాకు తెలీదు. ఎందుకంటే టోటల్లీ వీఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ అటిట్యూడ్ అండి. మన వర్క్ లో టోటల్ గా ఇమ్మర్స్ అయిపోయి ఉన్నాం, మునిగిపోయి ఉన్నాం. మనము బయట అన్ని కార్లు మునిగిపోయాయి, బట్ మనము మన యొక్క కాన్సెప్ట్ లో మునిగిపోయి ఉన్నాము. మన థాట్ ప్రాసెస్ ని యూనివర్స్కి పంపించడం అనేటటువంటి అటిట్యూడ్ లో మునిగిపోయి ఉన్నాం. ఆ బయట జరిగేటటువంటి బీభత్సం మనకి బ్రేక్ ఎందుకు, మనల్ని ఎందుకు డిస్టర్బ్ చేయలేదు అంటే మనం దాన్ని పట్టించుకోలేదు. అవును, జీవితం కూడా అంతే. మన చుట్టూ చాలా ప్రళయాలు ఉంటాయి, మన చుట్టూ చాలా బీభత్సాలు ఉంటాయి, మన మనసులో చాలా భయానకమైన తుఫాను ఉంటుంది. కానీ నేను ఇది అనేటటువంటి ఆ నీలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని, ఆ లక్ష్యాన్ని బయటకు తీసేటటువంటి అడుగు ఎప్పుడైతే నీకు బలంగా పడుతుందో, ఇవన్నీ కూడా తునాతునకలై నీ నుంచి దూరం అయిపోయి నీకు ఆ శ్రీకృష్ణుడిని మోసుకు వెళ్ళడానికి వసుదేవుడికి కనుక యమునా నది ఎలా దారి ఇచ్చిందో, ఖచ్చితంగా నీ అడుగు అంత బలంగా సంకల్పంతో ఉంటే ఈ డెఫినెట్గా ఈ విశ్వం నీకు అంత గొప్ప దారిని తనకు తానుగా ఇస్తుంది. మనం అవతల ఒడ్డుకి డెఫినెట్గా చేరుకుంటాం నాగరాజు. ఎస్.